శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 91వ శ్లోకం. భారభృత్కదితో యోగి యోగి సహ సర్వకామదః ఆశ్రమశ్రమణః క్షేమః సువర్ణో వాయువాహనః. దీని అర్థం, ఆదిశేషుని రూపమున భూభారము మోయువాడు, వేదముల చేత సర్వోత్తముడుగా కీర్తించబడువాడు, ఆత్మజ్ఞానము నందే సదా వాలలాడు వాడుగాన యోగిహే అని తెలియబడేవాడు, యోగులకు ప్రభువై స్వస్వరూప జ్ఞానవంతుడై పరబ్రహ్మ స్వరూపమై యోగీసుడైనవాడు, సకల కోరికలను తీర్చువాడై కర్మ ఫలములనిచ్చువాడు, జీవులకు విశ్రాంతి స్థానమైనవాడు, సంసార సాగరమున సుఖ దుఃఖములను తరంగాల మధ్య అల్లాడుతున్న జీవులకు విశ్రాంతి తీరమైనవాడు, జీవులను ఆచరించే దుష్టకర్మలకు దుష్ఫలితములనిచ్చువాడు, తనను ఆశ్రయించిన భక్తులలోని అనర్థావేశములను మరియు ఇంద్రియ పెనుగులాటలను క్షీణింపజేయువాడు, విశ్వవృక్ష రూపుడైన తనకు వేదములనిడి సుందరమైన పత్రము కలవుగాన సువర్ణుడని స్తుతించబడువాడు, వాయువు వలనను వాయుచలనమునకు కారణమైన ప్రాణులు జీవించుటకు ప్రాణధారుడైన వాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు.